జగన్ మీద ప్రేమతో తనని కొట్టించాడు ఐపీఎస్ సునీల్ కుమార్ అన్న కసితో రగిలిపోతున్నట్టు రఘురామకృష్ణరాజు తనని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. అందులో భాగంగా ఆయన సస్పెండ్ చేయించి ఈ రోజు వరకు 18 నెలల నుంచి పదవిలోకి రానికుండా చేయగలిగారు. అలాగే ప్రమోషన్స్‌ని బ్లాక్ చేయించగలిగారు. అదే సందర్భంలో సునీల్‌కి, రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ఓపెన్ వార్ స్టార్ట్ అయింది. తాజాగా సునీల్‌ని విచారణకు పిలిపించినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నిన్ననే సునీల్ ఆల్రెడీ మత మార్పిడికి గురైనటువంటి వ్యక్తి. వాళ్ళ అమ్మ సమాధి కూడా క్రైస్తవంలోనే ఉంది. అలాంటి వ్యక్తిని మతానికి సంబంధించి మోసం చేస్తున్నాడంటూ నిన్న ట్వీట్ చేసుకొస్తే ఇప్పుడు సునీల్ రివర్స్లో వచ్చారు. 420 రఘురామకృష్ణరాజు అరెస్ట్ కాబోతున్న సిబిఐ పెట్టిన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ అంటూ ఎఫ్ఐఆర్ కాపీని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 945 కోట్లు కాజేసిన గజ దొంగ రఘురామకృష్ణరాజు, ఆయన అనే అన రాజు అనని సిబిఐ కేసు, ఆర్ఆర్ఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్ఆర్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే అది ఆయనకు కాదు, రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది, పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి గజ దొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారనే ప్రశ్న రాదా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోవా? ఈ కేసు దర్యాప్తు ముగిసి కోర్టులో విచారణ పూర్తయి రఘురామకృష్ణరాజు గారి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవైనా ఇవ్వండి, అభ్యంతరం లేదు అంటూ ఎఫ్ఐఆర్ కాపీని మెన్షన్ చేసుకొస్తూ రఘురామకృష్ణరాజు మీద ఉన్నది కేసు ఇది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు.